ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మన నాన్నను ఏదైనా అడిగినప్పుడు కాదంటారా? నేనివ్వలేను, నా వల్ల కాదు అని అసలు అనరు కదా. తనకు చేతనైనంత వరకు మనం అడిగింది ఇవ్వాలని ప్రయత్నిస్తాడు మన కన్న తండ్రి. ద బెస్ట్, శ్రేష్టమైనది, మనకు ఆనందాన్నిచ్చేది, క్షేమాన్నిచ్చేది ఇవ్వడానికే ఎంతగానో ప్రయత్నిస్తాడు. మరి ఈ లోకపు తండ్రి తన బిడ్డలకు శ్రేష్టమైనది ఇవ్వాలని ప్రయత్నిస్తే ఆ పరలోకపు తండ్రి మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత శ్రేష్టమైనది ఇస్తాడో కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దేవునిని అడగనందువలన మనమేమీ పొందుకోలేకపోతున్నామండి. మీరు మీ పరలోకపు తండ్రిని అడగనందువలన ఏమీ పొందుకోలేకపోతున్నారని వాక్యం చెబుతుంది. ప్రియ విశ్వాసి, ఈనాడు మనం ముఖ్యంగా దేవునిని అడగవలసింది పరిశుద్ధాత్ముని నడిపింపు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మనం ఈ లోకానుసారంగా జీవించము, పాపం చెయ్యము. దేవుని యందే భయం, భక్తి, ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలిగి జీవిస్తాము. ఆ దేవుడు మనలో నిలిచి ఉంటే మనం కూడా ఆయనలో నిలిచి ఉంటాము. ఆయనకిష్టంగా బ్రతుకుతాము. అప్పుడు మనకేది ఇష్టమో దానిని దేవుడు మనకిస్తాడండి. ఈ లోకంలో మనం దేనిని అడిగినా అది కొంతకాలం వరకు ఉంటుంది. దాని వలన మనకు సంతోషం ఉండదు. కాబట్టి మనం ప్రార్థించే ప్రతిసారి ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదములను మనం అడిగే వారిమిగా ఉండాలి. దేవుని యందు భయం, భక్తి కలిగిన హృదయాన్ని మనం అడగాలి. ఎల్లప్పుడూ ఎన్ని కష్టాలొచ్చినా, శ్రమలెదురైనా, నష్టాల పాలైనా, శత్రువులు భయపెట్టినా, ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు విశ్వాసముంచి బ్రతికే మనసును మనం అడగాలండి. ఆ దేవుడు దయా దాక్షిణ్యములు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపా సత్యములతో నిండినవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడండి మన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వింకా దేవునికి ప్రార్థించక, ఆయనకు నచ్చినట్లు బ్రతకక, నీ ఇష్టానుసారంగా జీవించావేమో, దేవుడు నన్ను స్వీకరిస్తాడా, నన్ను క్షమిస్తాడా, ఆయన బిడ్డగా బ్రతికే అర్హతను నాకిస్తాడా అని బాధపడుతున్నావేమో. ప్రియ విశ్వాసి, ఎవరైతే వారి పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ వేడుకొని ప్రభు రక్తంలో వారి హృదయాన్ని కడుక్కుంటారో వారిని తన బిడ్డలుగా స్వీకరిస్తాడండి ఆ దేవుడు. ఆ క్షణం నుండే ఆ దేవుడు మనలో నివాసం చేస్తాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన చెడ్డవారిని, మంచివారిని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు తన రక్తాన్నంతా కార్చి ఆ కలవరి శిలువలో అనేకుల పాప పరిహార్థంగా మరణించినాడండి. తిరిగి 3వ రోజున మృత్యుంజయునిగా లేచినాడు. సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, తన ప్రాణాన్ని పెట్టడానికి వెనకాడని దేవుడు మనకు ఈ లోకంలో సహాయం చెయ్యలేడా? మనమడిగింది ఇవ్వలేడా? మన కోరికలను తీర్చలేడంటారా? తప్పకుండా తీర్చుతాడండి. మనమడిగింది తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రి చేపనడిగితే పామునిచ్చేవాడు కాదు, రొట్టెనడిగితే రాతినిచ్చేవాడు కాదండి. శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, సంపూర్ణ వరములను, ఈవులను, బహుమానములను, ఆశీర్వాదములను మనకిస్తాడు. ఈనాడు నువ్వు అనేక అక్కరలు, కొరతలు కలిగి బాధపడుతున్నావేమో, వాటినెలా తీర్చుకోవాలో సతమతమవుతున్నావేమో, ఎవరి సహాయం అడగాలో తెలియక కలవరంలో ఉన్నావా? అయితే దేవుడు ఈ సమయాన నీకు చెబుతున్నాడు, అడుగుడి మీకివ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందుకొనును అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వడిగితే చాలు, దేవుడు నీకేదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నీ సంతోషాన్ని సంపూర్ణం చెయ్యాలనుకుంటున్నాడు ఆ దేవుడు. ఈనాడు నీ ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావా? వ్యాపారం గురించి ఆ దేవునికి మొరపెడుతున్నావా? నీ అనారోగ్యం నయం కావాలని అడుగుతున్నావా? నీ కుటుంబ పరిస్థితులు బాగవ్వాలనా? నీ పిల్లలు ఉన్నతంగా దీవించబడాలనా?
నీ పరిచర్యలో, నీవు చేసే సేవలో ఫలములు పొందాలనా? నీ సంఘం అభివృద్ధి చెందాలని ప్రార్థిస్తున్నావా? మంచి సంబంధం కుదరాలని దేవుని దగ్గర మొరపెడుతున్నావా? సంతానం కలగాలనా? కుమారుణ్ణి లేక కుమార్తెను కావాలని కోరుకుంటున్నావా? ఆత్మీయంగా ఎదగాలనా? ప్రియ విశ్వాసి, ఇలా నువ్వు ఏ విషయమై ప్రార్థించినా దానిని తప్పకుండా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీవు కోరినట్లుగా నీకు దయచేస్తాడు. నీ హృదయ వాంఛలను తీరుస్తాడండి. సందేహంతో అడగకు, అపనమ్మకంతో మొరపెట్టకు, విశ్వాసంతో అడుగు, నిరీక్షణ కలిగి ఎదురుచూడు. నా దేవుడు నేనడిగింది తప్పకుండా నాకిస్తాడు. నా దేవుడు నిశ్చయముగా శ్రేష్టమైన ఈవులను నాకిస్తాడు అని విశ్వాసంతో నువ్వు ప్రార్థించితే, నమ్మకంతో ఓపికతో ఆ దేవుని సహాయం కొరకు ఎదురుచూసినట్లయితే తప్పకుండా దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిస్తాడు. అవునండి, ఈ లోకంలో మన కన్న తండ్రి కంటే కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతో నిశ్చయముగా చక్కటి ఈవులను, చక్కని బహుమానాలను మనకు అనుగ్రహిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. మీ కనుపాప వలె కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు తండ్రి. అయ్యా, ఈ సమయాన మేమంతా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా మా మొరలను మీరు ఆలకించండి దేవా. అయ్యా, తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అన్నారు దేవా. అవును ప్రవ్వా, మిమ్మును అడిగినప్పుడు శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడోగా, సంపూర్ణమైన బహుమానమును, వరములను దయచేసే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినమున మేము ఏమీ అడగనందువలన మీ యొద్ద నుండి ఏమీ పొందుకోలేకపోయాము దేవా. మేలులు లేవు, ఆశీర్వాదాలు లేవు, ఎన్నో కొరతలు, కష్టాలు, శ్రమల మధ్య కృంగిపోయాము తండ్రి. ఎంతో కన్నీరు కార్చి బ్రతికినాము దేవా. అయ్యా, ఆ జీవితం ఇక చాలు దేవా. ఈ దినము నుండి మీ వాగ్దానాన్ని చేతపట్టి నిత్యము మిమ్మును అడిగే వారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. సందేహంతో అడిగే మనసును మాకివ్వండి దేవా. అవిశ్వాసాన్ని మాలో తీసివేయండి దేవా. విశ్వాసంతో నిరీక్షణ కలిగి మీ గొప్ప సహాయం కొరకు ఎదురుచూసే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన విశ్వాసంతో ఈ మాటలు వింటూ నమ్మకంతో మీ వైపు చూస్తున్నారో, మీకు మొరపెడుతున్నారో, ప్రార్థిస్తున్నారో, అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప మేలులు, కార్యాలు జరిగించండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ప్రియులు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవా. అయ్యా, రాకపోకలో క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, ఆటంకాలు, అపాయాలు, ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు చేసే పనులలో తెలివిని, క్షేమాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి వారి పనులకు వెళ్తుండగా ప్రయాణాలలో తోడుగా ఉండండి. రాకపోకలో క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత, ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా. నీ బిడ్డల పట్ల గొప్ప మేలులు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే భారం కలిగిన హృదయంతో మొరపెడుతున్నారో, ఎందరైతే ఉపవాసంతో మీకు ప్రార్థిస్తున్నారో, కన్నీటితో మిమ్మల్ని అడుగుచున్నారో,
ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో కష్టపడుతున్నారు తండ్రి. అయ్యా, రకరకాల చోట్లకు తిరుగుతున్నారు దేవా. ఎంతో మందిని సంప్రదిస్తున్నారు తండ్రి. దయచేసి వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచండి దేవా. బిడ్డలు కోరినట్లుగా చక్కటి ఉద్యోగాలను మీ ద్వారా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విసిగిపోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆశలు కోల్పోయిన బిడ్డలు మీరు కనికరించండి దేవా. మరలా మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడే భార్య భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏదైనా శారీరక లోపంతో బాధపడుతున్నట్లయితే ముట్టండి దేవా, స్వస్థపరచండి. కుటుంబంలో ఏదైనా శాపం ఉన్నట్లయితే దానిని సంపూర్ణంగా దూరపరచండి. నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. అయ్యా, డెలివరీ కొరకు సిద్ధపడే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. పాలు తాగే పసిబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత తల్లుల్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షణై బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. మరలా శ్రేష్టమైన బహుమానం వారికి దయచేయండి ప్రవ్వా. ఈనాడు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎదుర్కొనే ప్రతి సమస్యను మీరు దూరపరచండి దేవా. ఒత్తిళ్ల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. సహోద్యోగుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి తండ్రి. అయ్యా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహోదరి సహోదరులందరూ ఉద్యోగాలకు వెళ్తుండగా రాకపోకలో తోడై ఉండండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాం తండ్రి. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఈనాడు దేవా, బిడ్డలు చేసే ప్రతి పనిలో క్రమక్రమంగా మీ ద్వారా అభివృద్ధిని పొందుకొనుటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా సహాయం చెయ్యండి. మీరే వారిని హెచ్చించండి, గణపరచండి దేవా. ఉన్నత స్థలముల మీద నీ బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐశ్వర్యవంతులను చెయ్యండి దేవా. వారి ధననిధులను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. ఎందరైతే పాపంలో, లోకంలో, చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో, చెడు స్నేహాల మధ్య వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో, దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బానిసత్వం నుండి రక్షించండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. మిమ్మును సేవించే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఆత్మీయంగా రక్షించబడిన బిడ్డలు ఇంకా ఆత్మ బలమొందుటకు సహాయం చెయ్యండి తండ్రి. నీ బిడ్డలందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా, మొరపెడుతుండగా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పరిచర్య చేస్తున్న దైవదాసుల కుటుంబాలను, వారి పిల్లల్ని మీరు దీవించండి. కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. అక్కరల కొరతలు మీరు తీర్చండి. సంఘాన్ని దీవించండి. పరిచర్య
అంతట్లో తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా క్షేమంగా కాపాడండి దేవా. అయ్యా, సువార్త అంతట్లో తోడయుండి సహాయం చేయండి తండ్రి. అనేక ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా ఎంతో మంది అనారోగ్యాలతో బాధపడుచుండగా ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే ప్రవ్వా బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. గృహ నిర్మాణం చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిర్మాణం అంతట్లో తోడయుండి సహాయం చేయండి దేవా. కట్టే వారికి మీ యొక్క జ్ఞానం దయచేయమని, ప్రతి కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారి పక్షమును మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ పరిచర్యలో వాడబడే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చండి దేవా. మీరే మాకు తోడయుండి సహాయం చేయమని ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేస్తే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.